ఏడవ తరగతి సోషల్ కంటెంట్ 10వ పాఠ్యాంశం రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశంలో ప్రభుత్వం అనేది రెండు స్థాయిల్లో ఉంటుంది. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు విధాలైన ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉంటుంది. ఒకటి ఢిల్లీలో గల కేంద్ర ప్రభుత్వం మరియు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరువేరు రాష్ట్ర ప్రభుత్వాలు. దీనినే సమాఖ్య వ్యవస్థ అని అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిపాలనను స్వయంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి. ప్రభుత్వం మూడు రకాలైన విధులను కలిగి ఉంటుంది. అవి: ఒకటి చట్టాలను తయారు చేయడం, రెండవది చట్టాలను అమలుపరచడం, మూడవది ప్రజలందరికీ న్యాయం అందేలా చూడటం. రాష్ట్ర ప్రభుత్వం మూడు విభాగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది. అవి: ఒకటి వచ్చేసి శాసన నిర్మాణ శాఖ, రెండవది కార్యనిర్వాహక శాఖ, మూడవది న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ గవర్నర్, శాసనసభ, శాసన మండలిని కలిపి శాసన నిర్మాణ శాఖ అని అంటారు. గవర్నర్, శాసనసభ, శాసన మండలి ఈ మూడింటిని కలిపి శాసన నిర్మాణ శాఖ అని అంటారు. చట్టాలను తయారు చేయడం శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రాథమిక విధి. చట్టాలను తయారు చేయడం శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రాథమిక విధి. గవర్నర్: భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు రాష్ట్రపతి 5 సంవత్సరాల పదవీ కాలానికి గవర్నర్ని నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 158(3)A ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ని నియమించవచ్చు. ఆర్టికల్ 158(3)A ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ని నియమించవచ్చు. గవర్నర్ యొక్క విధులు: శాసనసభ మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారు. అలాగే రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి దాని గోప్యతను కాపాడుతామని వారి చేత ప్రమాణం చేయిస్తారు. శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు ఇస్తారు. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే అబ్దుల్ నజీర్ గారు. ఈయన 2023 నుంచి కొనసాగుతున్నారు. శాసనసభ: రాష్ట్ర శాసనసభ అనేది ఒక శాసన నిర్మాణ విభాగం. రాష్ట్ర శాసనసభ అనేది ఒక శాసన నిర్మాణ విభాగం. దీనిని దిగువ సభగా భావిస్తారు. ఈ సభలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులందరూ సమావేశమై రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించిన వివిధ విషయాలను చర్చిస్తారు. ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలుగా విభజించడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి మేనిఫెస్టోలతో ఎన్నికల్లో పోటీ చేస్తారు. స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను మేనిఫెస్టో అని అంటారు. 18 సంవత్సరాలు పైబడి ఓటు హక్కు కలిగిన ఓటర్లంతా ఓటు వేస్తారు. ఓటర్లు తమ గుర్తింపు కార్డును పోలింగ్ బూత్ స్థాయి అధికారికి చూపించాలి. రహస్య ఓటింగ్ విధానం ప్రకారం ఓటర్లు వారు ఎవరికి ఓటు వేసినది తెలియపరచకూడదు. ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వారిని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రకటిస్తారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎన్నికల ఫలితాల తర్వాత ఆధిక్యం సాధించిన రాజకీయ పార్టీ లేదా పార్టీల ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆధిక్యం సాధించిన రాజకీయ పార్టీ లేదా పార్టీల ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. మెజార్టీ పార్టీ లేదా సంకీర్ణ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానిస్తారు. సంకీర్ణ ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం. సంకీర్ణ ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్నదే కూటమి. ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడమే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ కారణంగా ఉంటుంది. గవర్నర్ ముఖ్యమంత్రిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులతో కూడా
ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభను శాసన మండలి అని అంటారు. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభను ఏమంటారు అంటే శాసన మండలి అని అంటారు. శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది. శాసన మండలి అనేది శాశ్వత సభ, ఎందుకంటే ఈ సభ రద్దు కాదు. ప్రతి శాసన మండలి సభ్యుడు 6 సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు. ప్రతి శాసన మండలి సభ్యుడు 6 సంవత్సరాలు పదవిలో కొనసాగడం జరుగుతుంది. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నుకవుతారు. ఆర్టికల్ 171(1) ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతుకు మించకూడదు. శాసన మండలి నిర్మాణం. 1/3 వంతు సభ్యులు శాసనసభ్యులచే ఎన్నుకోబడతారు. 1/3 వంతు సభ్యులు స్థానిక ప్రభుత్వ సంస్థలచే ఎన్నుకోబడతారు. 1/12 వంతు సభ్యులు పట్టభద్రులచే ఎన్నుకోబడతారు. 1/12 వంతు సభ్యులు ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు. 1/6 వంతు సభ్యులు రాష్ట్ర గవర్నర్చే నామినేట్ చేయబడతారు. శాసనసభ్యుల ద్వారా 1/3 వంతు మంది సభ్యులు ఎన్నుకోబడతారట. స్థానిక ప్రభుత్వ సంస్థల ద్వారా 1/3 వంతు మంది సభ్యులు ఎన్నుకోబడతారు. పట్టభద్రుల ద్వారా 1/12 వంతు సభ్యులు ఎన్నుకోబడతారు. ఉపాధ్యాయుల ద్వారా 1/12 వంతు సభ్యులు ఎన్నుకోబడతారు. గవర్నర్ చేత 1/6 వంతు సభ్యులు నామినేట్ చేయబడతారు. శాసనసభలాగానే శాసన మండలికి కూడా శాసన అధికారాలు, ఆర్థిక, పరిపాలన మరియు విచక్షణ అధికారాలు ఉన్నాయి. కానీ శాసనసభకు ఆర్థిక అంశాలలో ఎక్కువ అధికారాలు ఉంటాయి. శాసన నిర్మాణ ప్రక్రియ. రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి మనకు చట్టాలు అవసరం. రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందడానికి మరియు ప్రగతి పదంలో పయనించడానికి చట్టాలు సహాయపడతాయి. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్రానికి చట్టాలను తయారు చేస్తుంది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్రానికి చట్టాలను తయారు చేస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు 3 జాబితాలుగా విభజించబడ్డాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు 3 జాబితాలుగా విభజించబడ్డాయి. ఆ 3 జాబితాలు ఏమిటి అంటే 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేస్తుంది. సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో బిల్లును ప్రవేశపెడతాడు. ఆర్థిక బిల్లును గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు. ఆర్థిక బిల్లును గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి పొందిన తర్వాతే శాసనసభలో ప్రవేశపెడతారు. సభలోని ప్రతి సభ్యునికి బిల్లు ప్రతులను పంచుతారు. సభలోని ప్రతి సభ్యునికి బిల్లు ప్రతులను పంచడం జరుగుతుంది. బిల్లుపై సవివరమైన చర్చలు జరిపి అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఓటింగ్ జరుపుతారు. మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లును 2వ సభకు పంపుతారు. 2 సభల ఆమోదం పొందిన తర్వాత బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపబడుతుంది. గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తర్వాతనే బిల్లు చట్టంగా మారుతుంది. చట్టాన్ని గెజిట్లో ప్రచురిస్తారు. చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రతులను కార్యనిర్వాహక శాఖకు పంపడం జరుగుతుంది. చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రతులను కార్యనిర్వాహక శాఖకు పంపడం జరుగుతుంది. కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. గవర్నర్. రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ ఉంటారు. రాష్ట్రానికి అధిపతి ఎవరు అంటే గవర్నర్. గవర్నర్ కేంద్ర ప్రభుత్వంచే నియమించబడతారు. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనను రాజ్యాంగబద్ధ నియమ నిబంధనల ప్రకారం జరిగే విధంగా చూస్తారు. ముఖ్యమంత్రి. ఎన్నికల తర్వాత ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ ఎమ్మెల్యేలలో నుండి ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి సీఎంగా నియమించబడతారు. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి మంత్రులను ఎంచుకోవడం జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ చేత నూతనంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు నియమించబడతారు. ముఖ్యమంత్రి అధికారాలు. మంత్రిమండలి జాబితాను తయారు చేసి గవర్నర్కు పంపిస్తారు. మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. మంత్రిమండలి సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి అన్ని శాఖలను సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారు.
ఆర్టికల్ 161(1) ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడటానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి అవసరం. మంత్రిమండలి ముఖ్యమంత్రి కేబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు. మంత్రులు తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తారు. ఆ విధానాలను ఆయా విభాగాల అధికారులు నిబంధనల ప్రకారం అమలు చేయడం జరుగుతుంది. సభ ఆమోదం కోసం సమర్పించాల్సిన విధానాలు మరియు ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రిత్వ శాఖపై ఉంది. సభ ఆమోదం కోసం సమర్పించాల్సిన విధానాలు మరియు ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది అంటే మంత్రిత్వ శాఖపై ఉంటుంది. సభ ఆమోదం పొందిన విధానాలను కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది. సభ ఆమోదం పొందిన విధానాలను కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది. మంత్రిమండలి రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పన్నుల స్వభావాన్ని నిర్ణయిస్తుంది. న్యాయశాఖ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అంగాలలో న్యాయశాఖ ఒకటి. ఇది చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని సంరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు అత్యున్నత న్యాయ విభాగం. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు అనేది అత్యున్నత న్యాయ విభాగం. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కింద హైకోర్టు పనిచేస్తుంది. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు అనేది గుర్తుంచుకోవాలి. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. ప్రధాన న్యాయమూర్తి తనకు 62 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. ప్రధాన న్యాయమూర్తి తనకి 62 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు మాత్రమే కాకుండా ట్రిబ్యునల్స్ మరియు దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు మాత్రమే కాకుండా ట్రిబ్యునల్స్ మరియు దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు అనేవి ఉన్నాయి. సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం. జిల్లాలో పరిపాలన భారతదేశంలోని ప్రతి జిల్లాకు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఒక అధికారి ఉంటారు. అతను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో పరిపాలనాపరమైన విధులను నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్. జిల్లా పరిపాలనకు అధిపతి జిల్లా కలెక్టర్. జిల్లా పరిపాలనకు అధిపతి ఎవరు అంటే జిల్లా కలెక్టర్. కేంద్ర ప్రభుత్వం కలెక్టర్లను యూపీఎస్సీ ద్వారా ఎంపిక చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కలెక్టర్లను ఎలా కేటాయిస్తుంది అంటే యూపీఎస్సీ ద్వారా ఎంపిక చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జిల్లా కలెక్టర్ బాధ్యతలు ఏమి అంటే భూ రికార్డులను మరియు రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలను జిల్లా కలెక్టర్ నిర్వహిస్తారు. శాంతి భద్రతల నిర్వహణ మరియు సామాజిక సామరస్యాన్ని కొనసాగించడం, స్థానిక ప్రభుత్వాలు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ మరియు జిల్లాలో ఎన్నికలు నిర్వహించడం అనేవి కలెక్టర్ యొక్క బాధ్యతలు. జిల్లా కలెక్టర్ యొక్క విధులు ఏమిటి అంటే వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ, పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, ప్రజా పనుల శాఖ మరియు జిల్లాలో గల ఇతర అన్ని శాఖలు. జిల్లా పరిపాలనలో కలెక్టర్కు సహాయపడే అధికారులు ఎవరు అంటే పోలీస్ సూపరింటెండెంట్. ఇతను జిల్లాకు ముఖ్య పోలీస్ అధికారి. ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీస్ సూపరింటెండెంట్ ఉంటారు. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో కలెక్టర్కు ఎస్పీ సహాయం చేయడం జరుగుతుంది. రెవెన్యూ డివిజనల్ అధికారి. సబ్ డివిజన్లో శాంతి భద్రతల నిర్వహణ, భూ రికార్డులు, ఎన్నికల నిర్వహణ మొదలైనవి రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యతలు. భూసేకరణ మరియు పునరావాస పనులను మరియు జిల్లా కలెక్టర్ సూచించిన ఇతర పనులను రెవెన్యూ డివిజనల్ అధికారి నిర్వహిస్తారు. తహసీల్దార్. మండల స్థాయిలో ఇతను ముఖ్య పరిపాలన కార్యనిర్వహణాధికారి. మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాల సక్రమ అంచనా, లెక్కింపు, వసూలు మరియు భూ రికార్డుల నిర్వహణకు బాధ్యత వహిస్తారు. జిల్లా పరిపాలనలో కలెక్టర్కు సహాయపడే అధికారులు. గ్రామ రెవెన్యూ అధికారి. గ్రామ రెవెన్యూ రికార్డులను మరియు అకౌంట్లను ఖచ్చితంగా నిర్వహించడం. గ్రామ స్థాయి పరిపాలనలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన భూమి శిస్తు, పన్నులు మరియు ఇతర మొత్తాల వసూళ్లతో పాటు సర్వేరాలను తనిఖీ చేయడం, స్థానికత మరియు నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయడం అనేది గ్రామ రెవెన్యూ అధికారి యొక్క విధులు.
జిల్లాలో న్యాయశాఖ. జిల్లా న్యాయశాఖలో జిల్లా కోర్టులు, డివిజన్ కోర్టులు ఉంటాయి. డివిజన్ కోర్టులు డివిజన్ స్థాయిలో న్యాయ పరిపాలన చేస్తాయి. జిల్లా కోర్టులు జిల్లా స్థాయిలో న్యాయ పరిపాలన చేస్తాయి. జిల్లా కోర్టు జిల్లా స్థాయిలో ఉన్న కోర్టును జిల్లా కోర్టు అని అంటారు. జిల్లాలోని వివిధ కేసులను విచారించి తుది తీర్పు ఇవ్వడం జిల్లా కోర్టు యొక్క ప్రధాన విధి. జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు మరికొందరు న్యాయమూర్తులు ఉంటారు. డివిజనల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టులో అప్పీల్ చేయవచ్చు. సబార్డినేట్ కోర్టు. జిల్లా మరియు దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. ఈ కోర్టులు తమ అధికార పరిధిలో పౌర మరియు నేర వివాదాలతో సిపిసి మరియు సిఆర్పిసి కోడ్లకు అనుగుణంగా వ్యవహరిస్తాయి. సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ మరియు సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. వీటికి అనుగుణంగా సబార్డినేట్ కోర్టులు వ్యవహరిస్తాయి. ప్రజా న్యాయస్థానం అంటే లోక్ అదాలత్. ఇది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల్లో ఒకటి. న్యాయస్థానంలో లేదా ప్రీ లిటిగేషన్ స్థితిలో పెండింగ్లో ఉన్న కేసులను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే లేదా రాజీ పడే వేదిక. లోక్ అదాలత్కు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం చట్టబద్ధమైన హోదా ఇవ్వబడింది. లోక్ అదాలత్కు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం చట్టబద్ధమైన హోదా ఇవ్వబడింది. సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు మరియు చిన్న నేరాలకు సంబంధించిన కేసులకు ప్రధానంగా లోక్ అదాలత్కు సూచిస్తారు. భారతదేశంలోని రాష్ట్రాలు తమ పరిపాలనను స్వయంగా నిర్వహించడానికి తమ సొంత ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది. ఒకటి శాసన నిర్మాణ శాఖ, ఇది శాసనాలను తయారు చేస్తుంది. రెండవది కార్యనిర్వాహక శాఖ, ఇది శాసనాలను అమలు పరుస్తుంది. మూడవది న్యాయశాఖ, ఇది శాసనాలను పరిరక్షిస్తుంది. పదకోశం. గెజిట్ అంటే ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలను తెలియజేసే అధికారిక ప్రచురణ. దీనినే గెజిట్ అని అంటారు. సమన్స్ అంటే సభ సభ్యులందరినీ సమావేశపరచడం. ప్రోరోగ్ అంటే సభను నిరవధికంగా వాయిదా వేయడం. బ్యూరోక్రసీ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణయేతలుగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని బ్యూరోక్రసీ అని అంటారు. ద్విసభా వ్యవస్థ, ఇది 2 శాసనసభలతో కూడిన ప్రభుత్వాన్ని ద్విసభా వ్యవస్థ అని అంటారు. ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓటర్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని నియోజకవర్గం అని అంటారు. ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓటర్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని ఏమంటారు అంటే నియోజకవర్గం అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.